అర్హులందరికీ ఇండ్లు కార్డులట. ఏది ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు అర్హులందరికీ ఇస్తామని అంటున్నారు. 21వ తేదీ నుంచి గ్రామ సభల్లో దరఖాస్తులు స్వీకరిస్తారట. ప్రజాపాలనలో వచ్చినవి కూడా పరిగణలోకి తీసుకుంటారట. కుల గణన ఆధారంగా తయారు చేసింది తుది జాబితా కాదు. అంటే ఇప్పుడు ఏదైతే గందరగోళం నడుస్తున్నదో, గ్రామ పంచాయతీలో 300 మంది అప్లై చేస్తే 20 మందికే వచ్చింది, వచ్చిన దాంట్లో అనర్హులకు ఇచ్చిర్రు, అర్హులకి రాలేదు, వచ్చిన వాళ్ళకి మళ్ళీ వచ్చిందన్న ఏదైతే మనకి వాస్తవాలు కనిపిస్తున్నాయో, వచ్చిన లిస్టు తుది జాబితా కాదు అని అంటున్నారు. మరి తుది జాబితా కాదన్నప్పుడు మరి దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారా? ఫస్ట్ దాన్ని క్యాన్సిల్ చేయాలా? వచ్చిన లిస్టు ఫస్ట్ క్యాన్సిల్ చేయండి, మళ్ళీ ఫ్రెష్గా స్క్రూట్నీ చేసి అర్హులైన వాళ్ళకి రేషన్ కార్డ్స్ ఇవ్వండి. ఇండ్లు కార్డుల జారీ నిరంతర ప్రక్రియ, ప్రజలెవరూ ఆందోళన చెందొద్దు. 26వ తేదీ నుంచి 4 కొత్త పథకాలు ప్రారంభిస్తున్నాం. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మంత్రులు ఉత్తమ్, తుమ్మల, పొంగులేటి. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తాం. రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరంతర ప్రక్రియ. చివరి లబ్ధిదారులను చేరే వరకు ఈ పథకం ఉంటుంది. దీనిపైన ఎలాంటి ఆందోళన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇక్కడ గొడవ ఎక్కడొచ్చిందంటే కులగణన నివేదిక రిపోర్ట్ ఆధారంగా ఈ రేషన్ కార్డ్స్ ఇష్యూ చేయడం అన్నదే మోసమైంది. ఎందుకంటే అందులో రేషన్ కార్డు లేనోళ్ళు లేనని పెట్టిన ఆస్తులు ప్రకటించలేదు. చాలామంది కులం పేరు రాసిరు, వాళ్ళకి కావాల్సిన ఫీల్డ్స్ రాసి ఇచ్చేసారు. ప్రభుత్వం కూడా ప్రజలకు అవగాహన కల్పించి మీరు అందులో అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి అని అవగాహన కూడా కల్పించలే. ఇక ఆస్తులు ఉన్నోళ్ళు, పెద్ద పెద్ద ఆస్తులు ఉన్నోళ్ళు వాళ్ళు అందులో అసలు ఏం రాయలే. దీంతో ఇప్పుడు 7 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి, ఇంకో ఆస్తులు బాగున్న వాళ్ళకి రేషన్ కార్డు రాదు. అందులో వాళ్ళు పెట్టకపోవడం వల్ల ఏమైంది? నాకు రేషన్ కార్డు లేదని లేదు, ఏమైనా ఆస్తులు ఉన్నాయా? లేవు. కథం వాళ్ళకి ఆయనకి రేషన్ కార్డు ఇష్యూ చేసిరు. తీరా గ్రామ పంచాయతీకి లిస్ట్ వచ్చిన తర్వాత అరే ఈయనకి ఇన్ని ఎకరాల భూమి ఉండే, ఈయనకి గవర్నమెంట్ ఉద్యోగం ఉండే, ఈయనకి ఎట్లా రేషన్ కార్డు వస్తుందని జనము తిట్టిపోస్తున్నారు. విషయం ఏంటంటే ఆ కులగణన రిపోర్ట్ని బేస్ చేసుకొని ఇవ్వడం అన్నది పెద్ద తప్పు. మరి ఇంత ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ ఎట్లా? ఇంత మిస్కమ్యూనికేషన్ ఏంటి? ఇప్పుడు మీరు 3 మంత్రులు కలిసి ప్రెస్ మీట్ పెట్టారు కదా, మరి ఇదే 3 మంత్రులు కలిసి అధికారులతో కలిసి కూర్చొని ఒక నిర్ణయం తీసుకోలేదా? లొల్లే అక్కర్లే. మీరు అభయహస్తంలో ఇచ్చిన 6 గ్యారంటీల అప్లికేషన్ తీసుకొని అప్లికేషన్లో ఆల్రెడీ మీరు వైట్ రేషన్ కార్డు జిరాక్స్ కాపీ యాడ్ చేయమని చెప్పారు. ఉన్నోళ్ళు యాడ్ చేస్తారు, లేనోళ్ళు చేయరు. ఆ లేనోళ్ళ దాంట్లో ఎవరెవరు రేషన్ కార్డు కావాలని కోరుకుంటున్నారు? వాళ్ళకి ఇవ్వాలా వద్దా, వాళ్ళు అర్హులా కాదా అన్నది మీరు ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లకి ఎట్లాగైతే ఒక యాప్ పెట్టి ఇల్లు తిరిగి చేస్తున్నారో దాన్ని కూడా అట్లే చేస్తే అయిపోయా. మరి ఎందుకు ఈ లిస్ట్ వచ్చింది? ఈ గందరగోళం ఎందుకు? ఎవరు క్రియేట్ చేసారు దీన్ని? దాంతోపాటు ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను కూడా పరిగణలోకి తీసుకుంటాం. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశాం. ఈ 2 అంశాలతో పాటు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, గ్రామ సభల నిర్వహణ తదితర అంశాలపైన శనివారం వారు సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం ప్రచారంలో ఉన్న రేషన్ కార్డుల లబ్ధిదారుల ముసాయిదా జాబితా కులగణన సర్వే ఆధారంగా తయారు చేశారు. ఇది తుది జాబితా కాదు. ఈ నెల 26వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం 4 సంక్షేమ పథకాలకు ప్రతిష్టాత్మకంగా శ్రీకారం చుట్టబోతున్నది. వాటిపైన 21వ తేదీ నుంచి జరిగే గ్రామ సభల్లో ప్రజాభిప్రాయాన్ని సేకరించాలి. రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలను కొన్ని విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళకి అవకాశం మీరే కల్పిస్తున్నారు. బీఆర్ఎస్కి అసలు మాట్లాడే నైతిక అర్హత లేదు ఈ విషయంలో. నేను హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి కులగణన సర్వేకి రేషన్ కార్డులకు ఏం లింక్ అని అంటున్నాను. అసలు నీకు కులగణన మీద మాట్లాడే అర్హత లేదు, నీకు రేషన్ కార్డుల మీద మాట్లాడే అర్హత లేదు. 10 ఏళ్ళుగా ఒక రేషన్ కార్డు ఏవైతుంది? మీకేం అర్హత ఉన్నది? రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలను కొన్ని విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి. అధికారులు ఆ ఉచ్చులో చిక్కుకోవద్దు. గ్రామ సభల్లో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులు స్వీకరించాలి. ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా కూడా దరఖాస్తులు తీసుకోవాలి. ఇప్పటికే ప్రజాపాలన సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు పరిశీలించి అర్హులైన వారిని గుర్తించే ప్రక్రియ పురోగతిలో ఉన్నది. ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇండ్ల స్థలాలు ఉన్న వారి జాబితాను, లేని వారి వివరాలను గ్రామ సభల్లో ప్రదర్శించాలని సూచించారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి భూమికి రైతు భరోసా అందిస్తాం. వ్యవసాయ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా రైతు భరోసా లబ్ధిదారులను గుర్తించాలి. ఉపాధి హామీ పథకంలో కనీసం 20 రోజుల పాటు కూలీ పనికి వెళ్లిన వారికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వర్తింప చేయాలి. కుటుంబంలోని మహిళల బ్యాంకు ఖాతాలకే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మొత్తాన్ని బదిలీ చేస్తాం. ఇటీవల
సమీప మున్సిపాలిటీలో కలిపిన 156 గ్రామాలకు సంబంధించిన 2023-24లో జరిగిన ఉపాధి హామీ పనుల జాబితాను పరిగణలోకి తీసుకోవాలి. అయితే పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగిరెడ్డిని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభినందించారు. సో ఇట్లా నిన్న ముగ్గురు మంత్రులు కలిసి ప్రెస్ మీట్ పెట్టి ఈ రేషన్ కార్డుల గందరగోళానికి తెరదించే ప్రయత్నం చేశారు. అల్టిమేట్గా గ్రామ సభల్లోనే డిసైడ్ చేయాలా. ఇప్పుడు మీరు లిస్ట్ వచ్చింది, ఆ లిస్టులో పలానా ఆయనకి ఏంది ఈయనకి రేషన్ కార్డు లేదు లేదని గవర్నమెంట్ ఉద్యోగం కదా అంటే కొట్టేయడం ఇమీడియట్గా తేలిపోతుంది కదా. ఇమీడియట్గా ఎంతసేపు గ్రామాన్ని యూనిట్గా తీసుకోండి, ఆ గ్రామంలో డిసైడ్ చేయండి. తప్పులు జరుగుతాయి, కనీసం ఆ తప్పును తెలుసుకొని ఒక అడుగు ముందుకేయడం అనేది మంచి పని. ఆ ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నాం. చేయకపోతే మీకు రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో తీవ్రమైన ఇబ్బంది జరుగుతుంది.